హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చిన్నప్పుడు మా స్కూల్లో నేర్చుకున్న ఒక రెండు మంచి విషయాలు మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందులో మొదటిది న్యూస్ పేపర్ రీడింగ్. ఇది మాకు ఎలా ఉపయోగపడింది అనేది మీ అందరికీ చెప్తాను. మేము 5th క్లాస్ చదువుతున్నప్పుడు 1999లో మా స్కూల్ టీచర్ రాణి టీచర్ గారు క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరు రోజుకొకరు ఆ రోజు వచ్చిన న్యూస్ పేపర్లో ఒక ఫైవ్ హెడ్లైన్స్ ఉన్న మంచి న్యూస్ ఒక పేపర్ మీద రాసుకొచ్చి క్లాస్లో ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అవగానే అందరి ముందు నుంచుని ఆ న్యూస్ అందరికీ చెప్పాలి. ఇది మాకు అలవాటు చేశారు. ఇలా చేయడం వల్ల మేము 7th క్లాస్లో జరిగిన డిబేట్ ప్రోగ్రాంలో మండల స్థాయిలో మా స్కూల్కి చాలా ప్రైజెస్ వచ్చినాయి. ఈ డిబేట్ ప్రోగ్రాము అలాగే వక్తృత్వ పోటీలు అంటారు. ఈ పోటీల్లో మాకు చాలా ప్రైజెస్ వచ్చినాయి. ఇలా మాతో ప్రాక్టీస్ చేయడం వల్ల ఇప్పటికి కూడా మాకు అది ఉపయోగపడుతుంది. ఎలా అంటే 10 మంది ముందు స్టేజ్ మీద ఎటు మీద మాట్లాడాలన్నా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాకు స్కూల్ టైంలోనే బలమైన పునాది వేశారు ఈ న్యూస్ పేపర్ రీడింగ్ అండ్ అలాగే న్యూస్ చదవడం ద్వారా. రెండో విషయం ఏంటంటే మనీ మేనేజ్మెంట్ గురించి అలాగే కష్టపడి పనిచేయడం గురించి కూడా మాకు ఈ స్కూల్లో మేము నేర్చుకున్నాం. అది ఎలా అంటే ప్రతి పిల్లాడి దగ్గర పావలా అయితే పావలా, అర్ధ రూపాయి కలెక్ట్ చేసేవాళ్ళు. ఆ డబ్బులతో మేము మాతోనే మెంతులు కొనిపించి స్కూల్లో ఉన్న గార్డెనింగ్ ఏరియాలో రకరకాల బొమ్మలు మాతో గీపించి అలాగే పేర్లు రాపించి ఆ బొమ్మల్లో ఆ పేర్లలో ఈ మెంతు గింజలు నాటించేవాళ్ళు. వారానికి ఆ మెంతు గింజలు మెంతుకూర అయ్యేవి. ఆ మెంతుకూరలు మేము కట్ల కింద కట్టి స్కూల్ బయట ఆవరణలో ఇవి అమ్మేవాళ్ళం. ఇలా వచ్చిన డబ్బుతో మా స్కూల్లో జరిగే ప్రోగ్రామ్స్కి క్లాసెస్ని డెకరేట్ చేసేవాళ్ళం. ఈ విధంగా కూడా మేము కష్టపడి సంపాదించిన రూపాయితో వచ్చే ఆనందం ఎలా ఉంటుంది అనేది అంత చిన్న వయసులోనే మేము అనుభవించాం. ఈ రెండు విషయాలు మేము బాగా నేర్చుకుంది బ్రహ్మపురంలో ఉన్న మా ఎంపీపీ స్కూల్లో. ఇవన్నీ మాకు మా టీచర్స్ బాగా నేర్పించారు. థ్యాంక్ యూ ఆల్.